హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో పాలకూరని సులువుగా ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూసేద్దాం పదండి. నేనైతే మా ఇంట్లో దొరికిన ఒక పాత బకెట్ని కట్ చేసి దాంట్లో ఒక రోజు ముందే మట్టి నింపుకున్నా. అలానే మనకు దొరికే పెండ అవనేవి ఫెర్టిలైజర్లా యూజ్ అవుతాయని దాంట్లో వేసి కొన్ని వాటర్ వేసి అయితే పెట్టేశా. ఆ తర్వాత రోజు నేనైతే ఇలా ఉంది మట్టి. ఇప్పుడు ఇలా ఉన్న మట్టిని మనం అయితే గెలిగించుకొని అందులో అయితే సీడ్స్ అయితే వేసేయాలి. మనం చేసుకున్న దాంట్లో ఇందులో అయితే ఈ బకెట్కి అయితే హోల్స్ పెట్టాము. అంటే హోల్స్ పెట్టడం వల్ల వాటర్నే కింద నుంచి వెళ్ళిపోతాయి, ఎక్స్ట్రా వాటర్నే అందులో ఆగవు. సో ఈ విధంగా మనమైతే నెక్స్ట్ అయితే సీడ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 30 రూపీస్ పెట్టి ప్యాకెట్ తీసుకున్నా. అయితే సీడ్స్ అయితే బాగానే వచ్చాయి. మనమైతే ఈ స్పినాచ్ అనేది అంటే పాలకూర అనేది ఒకటే కాడ మొత్తం పెరుగుతుంది. ఒకటే కాడకి చాలా లీవ్స్ వస్తుంటాయి. ఇదైతే మనకు 4-5 టైమ్స్ అయితే మనం అయితే క్రాప్ తీసుకోవచ్చు. ఒక 4 ఉండే ఇల్లుకి బకెట్లో పెంచుకునేంత అయితే చాలా ఒక రోజు మందం అయితే వస్తుంది ఒకసారికి. మనమైతే నెక్స్ట్ అయితే ఈ సీడ్స్ పెట్టాక మట్టిని అయితే దాని మీద వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనకైతే సీడ్స్ అనేవి అన్ని ఎందుకు వేసుకుంటామంటే ఒకటే కాడ అంటే అన్నీ అయితే పెరగవు కదండి. అందుకే ఆప్షనల్గా కొన్ని అయితే పెట్టినాం. కాడలు అయితే ఒక్కడనే చాలా లీవ్స్ అయితే వచ్చేస్తాయి దీనికి. ఇప్పుడు చూపించిన విధంగా అయితే మట్టిని అయితే కప్పుకోవాలి. నేనైతే తర్వాత ఈ వీడియో అయిపోయాక ఇంకొంచెం మట్టి కలిపాను, ఎందుకంటే మట్టి సరిపోలేదు. సో ఆ విధంగా కలుపుకొని రోజైతే దానికి వాటరింగ్ అయితే మొలకొచ్చే వరకు అయితే మనమైతే స్ప్రేయింగ్ పద్ధతిలో అంటే చల్లాలి, లేదా స్ప్రే చేసినా పర్లేదు. ఈ విధంగా అయితే మనం భూమిని అయితే చూసుకోవాలి. మనకైతే ఈ క్రాప్ అనేది జస్ట్ ఒక 15 to 20 డేస్లో అయితే వచ్చేస్తుంది. మనం దీని అయితే కరెక్ట్ మెయింటెనెన్స్ అయితే చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మనం నీళ్ళు చల్లుకుంటే గింజలు అనేవి బయటికి రావు.